హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే లైవ్ కోసం అండి. నేను లైవ్ చేస్తుండే ఒక 2 మంత్స్ నుంచి నేను కంటిన్యూటీగా లైవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది నన్ను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ 3 క్వశ్చన్స్కి ఈ వీడియో ద్వారా నేను వాళ్ళ డౌట్ క్లియర్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. అంటే నాకు చెప్పే విధానం సరిగ్గా రాదు, కానీ అర్థం చేసుకోగలరు. ఫస్ట్ నాకు లైవ్లో అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, మీరు లైవ్ ఎందుకు చేస్తున్నారు? నేను లైవ్ ఎందుకు చేస్తున్నాను అంటే, నా సబ్స్క్రైబర్స్తో నేను టచ్లో ఉండడానికండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మాదైతే బజ్జీ షాప్ ఫ్రెండ్స్. అది మీకు చాలాసార్లు చెప్పాను. ఈ మధ్యనే మేము క్లోజ్ చేసుకున్నాము. మా బజ్జీ షాప్కి వచ్చిన వాళ్ళు, అంటే నేను కౌంటర్ దగ్గర ఉండేటప్పుడు నన్ను చూస్తే, ఏమండి మిమ్మల్ని ఎక్కడో మేము చూసామండి అని అడిగేవాళ్ళు. అంటే వాళ్ళు అలా ముఖం చూస్తే నాకే అనిపించేది, ఏంటి వీళ్ళు ఇలా చూస్తున్నారు అని. అంటే వాళ్ళు యూట్యూబ్లో నన్ను చూసి నేనా కాదా, మ్యాక్సిమం కాదనే అనుకునేవాళ్ళండి. కారణం ఏంటంటే, ఈవిడ బజ్జీ షాప్ ఆవిడ కదా, ఈవిడి రీల్స్ చేస్తున్నారా అన్న డౌట్ వాళ్ళకు ఉండేది. ఈ విషయం కోసం నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుని, జనాలకి డౌట్ క్లియర్ చేయాలంటే, పిన్ని నువ్వు వర్క్ చేసేటప్పుడు లైవ్ చెయ్యి, మాది బజ్జీ షాపు అండి అని క్లియర్గా చెప్పు. అప్పుడు నేను గుర్తుపడతారు. అది వాళ్ళకి కూడా డౌట్ క్లియర్ అవుతుంది. వాళ్ళు ఎందుకు చూస్తున్నారో మనకు తెలీదు, మనం కాస్త ఇబ్బంది పడుతున్నాము అన్నట్టుగా మేము మాట్లాడుకొని నేను లైవ్ చేయడం స్టార్ట్ చేశానండి. అంటే చాలామంది వాళ్ళు చేసే పన్నే వాళ్ళు వీడియోస్ రూపంలో పెడతారు, వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటారు. కాకపోతే నేనేంటంటే, నేను బజ్జీలు వేయడం కానీ ఏవి చూపించకుండా పూర్తిగా డిఫరెంట్గా నేను డాన్స్ వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల జనాలకి ఈ డౌట్ ఉండేది. అందుకోసం మాత్రమే నేను లైవ్ చేయడం స్టార్ట్ చేశాను. లైవ్ చేసిన తర్వాత నా ఛానల్కి అయితే గ్రోత్ పెరిగిందండి. అంటే నన్ను చూసి, అయ్యో పాపం ఇప్పుడు చాలా కష్టపడుతున్నారని సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు, నా డాన్స్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు ఇలా పెరిగారనమాట. తర్వాత చాలామంది నన్ను మా పకోడీ షాప్ దగ్గరికి వచ్చి నన్ను అడిగేవాళ్ళు, ఏమండి రాజేశ్వర్ గారు అంటే, నా పేరైతే వాళ్ళకి తెలీదు, ఏంటండి మీరు ఏం చక్కగా ఈ పనే చేసుకోవచ్చు కదా, ఎందుకండి ఆ రీల్స్ అని అడిగేవాళ్ళు. వాళ్ళకైనా ఎవరికైనా నేను చెప్పే సమాధానం ఒకటేనండి, పకోడీ షాప్ వాళ్ళు, బజ్జీ షాప్ వాళ్ళు, అదే ఇలా రోడ్డు మీద వ్యాపారం చేసుకునేవాళ్ళు రీల్స్ చేయకూడదా అండి? ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. ఎదుట వాళ్ళకి బాధ కలగనంత వరకు ఎవరికి నచ్చినట్టయినా వాళ్ళు ఉండొచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్కి నేను ఇచ్చే సమాధానం. తర్వాత నేనైతే నా సబ్స్క్రైబర్స్తో మాట్లాడడానికి మాత్రమే నేను లైవ్ చేస్తున్నాను. కొత్తగా నన్ను చూసేవాళ్ళు ఎవరైనా సరే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనే ఒక ఆశతో, అంటే నా మాటలు నచ్చి కావచ్చు, లేదా ఎవరా ఈవిడ అనే కావచ్చు, నా ఛానల్ చూసి నా డాన్స్ నచ్చి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ విధంగా నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, దానివల్ల నాకు వ్యూస్ పెరుగుతాయి, నా ఛానల్ బాగుంటుంది అనే ఒకే ఒక ఆశ. అంతకు మించి ఇంకేం లేదండి. ఇందులో అయితే వేరే స్వార్థం అంటూ ఏమీ లేదు. ఏదో నేను శారీస్ చూపించడానికో, అంటే నేను ఏదో బిజినెస్ డెవలప్మెంట్ కోసం, లేకపోతే ఇంకా ఏదో ఐటమ్స్ అమ్మడానికో కాదండి. ఇదైతే క్లియర్ కదా. రెండో క్వశ్చన్, మీకు లైవ్ వల్ల డబ్బులు వచ్చేస్తున్నాయా, మీకు చాలా డబ్బులు వస్తున్నాయా, అందుకే మీరు లైవ్ చేస్తున్నారా, అమౌంట్ కోసమే మీరు లైవ్ చేస్తున్నారా? ఇదొక క్వశ్చన్ అండి, నాకు వచ్చే క్వశ్చన్. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, అది ఛానల్ ఉండే అందరికీ తెలిసిన విషయమేనండి. మనకి లైవ్ ద్వారా అమౌంట్ ఏమీ వచ్చి పడిపోదండి. వ్యూస్ అయితే ఎక్కువే చూపిస్తుంది. జస్ట్ ఒకరు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత వాళ్ళని వ్యూ కింద లెక్క కడుతుంది. కానీ వాళ్ళు మన వీడియో ఎంతసేపు చూశారు, మన వీడియోని వాళ్ళు ఎంతసేపు చూశారు, ఎంతసేపు మన ఛానల్లో వాళ్ళు ఉన్నారు అనే దాన్ని బట్టి మనకి అమౌంట్ వస్తుందండి. నాకైతే ఒక 1 lakh వచ్చిన లైవ్కి నాకు 100 రూపాయలు వచ్చిందండి. దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి. అంటే మనకేమీ అమౌంట్ ఏమీ వచ్చేది, కానీ కనీసం రోజుకి ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయినా నాకు వచ్చారు నా లైవ్ వల్ల. ఇంకొక విషయం ఏంటంటే, 22,000 సబ్స్క్రైబర్లతో
నేను ఉండేటప్పుడు నెమ్మదిగా పెరిగాయండి. అక్కడి నుంచి ఆగకుండా 120K వరకు నేనైతే ఆగలేదండి. రోజు 2000, 3000, 1000 అలా పెరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇదంతా నాకు లైవ్ వల్ల వచ్చిన రీచ్ అనమాట, ఛానల్ రీచ్. ఇది సెకండ్ క్వశ్చన్కి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, నేనైతే అమౌంట్ కోసం లైవ్ చేయట్లేదండి. నేను ఎంత కష్టపడుతున్నానో, నేనేంటి, నేను చేసే పని ఏంటి, నా ఫ్యామిలీ ఏ విధమైన దీంట్లో మేము ఉన్నాము అనేదాన్ని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే డాన్స్ చేయగానే అదొక గ్లామర్, నీట్గా రెడీ అవుతారు, చక్కగా స్టెప్పులు వేస్తారు. కానీ పూర్తిగా డిఫరెంట్ అయిన ఫ్యామిలీ కల్చర్ అండి మాది. తెల్లారులేసి కష్టపడితే కానీ మనకి నోట్లోకి అదే మన కడుపులోకి తిండి లేని, అంటే తిండి ఉండదన్నమాట. కష్టపడితేనే తిండి, లేకపోతే లేదు. ఇలాంటి మధ్యతరగతి కుటుంబం మాది. ఇది చెప్పడానికి మాత్రమే నేను లైవ్ చేస్తున్నాను. అది షాప్లో చేసేదాన్ని, అదే అలవాటు నాకు షాపు క్లోజ్ చేసాక కూడా చేస్తున్నాను. ఇది నా సమాధానం. ఇంకా మ్యాక్సిమము ఒక 100 మంది నా లైవ్లోకి వస్తే 10 మంది అడిగే ఒకే ఒక క్వశ్చన్ అండి. చాలా బాధాకరమైన విషయం అండి. అది నిజానికైతే నాకు చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అయినా సరే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే, మీరు డ్రెస్ ఓపెన్ చేసి లైవ్ చేయండి, లేదా మీ చున్నీ తీసి చూపించండి, లేదా మీ నెంబర్ ఎంత, ఇలాంటి బ్యాడ్ క్వశ్చన్స్ నాకు మూడో క్వశ్చన్గా వస్తాయి. అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి. మీ రేట్ ఎంత, మీరు వస్తారా? మీ అందరికీ నేను చెప్పే సమాధానం ఒకటేనండి. నిజంగా తప్పుడు పని చెయ్యాలి అని అనుకుంటే లైవే చేయాల్సిన అవసరం లేదు, లైవ్లోకి వచ్చి కూర్చోవలసిన పని లేదు. నెక్స్ట్ ఇంకొకటి, లైవ్ చేసే వాళ్ళందరూ తప్పుడు మనుషులు అని అనుకోవడం అనేది చాలా తప్పు. మీ ముఖాలు మాకు కనిపించలేనంత మాత్రాన మీరు ఏది పడితే అది మాట్లాడేద్దాము అని అనుకోవడం కరెక్ట్ కాదు. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, అది ముందు మీరు తెలుసుకోండి. మీరు ఒక ఆడదాన్ని ఇబ్బంది పెట్టారు అంటే కంపల్సరీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడతారు. మగ ఆడ అనేది పక్కన పెడితే మనందరం మనుషులమండి. మనం మనుషులమే, మనం అన్నం తింటున్నాము. గడ్డి తిన్న పశువు పాలు ఇచ్చేటప్పుడు అన్నం తిన్న మన పక్కనున్న మనిషిని ఇబ్బంది పెట్టడమేనా మన లక్షణం? ఇదైతే కరెక్ట్ కాదు. నేను ఈ మూడో క్వశ్చన్కి నేను ఇలా సమాధానం చెప్తున్నానండి. యూట్యూబ్లోకి మేము వచ్చి ఛానల్ రన్ చేసుకుంటున్నాము అంటే మాకు యాక్టింగ్ మీద ఉండే ఇంట్రెస్ట్, సినిమాల మీద ఉండే సరదా, ప్యాషన్, అంతే తప్పించి ఇంకేదో చెయ్యాలి, ఏదో చేసేయాలి అని కాదు. దానికి యూట్యూబ్లోకే రావాల్సిన అవసరం లేదు, అది మీకు తెలిసిన విషయమే. లైవ్లు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకేనా? అందరినీ ఒక తాడిని కట్టేయకండి. మంచి చెడు అనేది ఒకటి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీకు పని పాటు లేదా అని అడుగుతారు. మాకు పని ఉంటుందండి, పాటు ఉంటుందండి. పని చేసుకోకపోతే మనకు తిండి ఎవరండి పెడతారు? మాకు ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి వంట చేసి మేము పెట్టుకోవాలి, వాళ్ళని స్కూళ్ళకి పంపించుకోవాలి. మాకున్న ఇంట్రెస్ట్ వల్ల మాకున్న టైంలో మేము రీల్స్ చేస్తాము, అది మా ఇంట్రెస్ట్ అన్నమాట. అంతే తప్పించి మీరు ఇలా మాట్లాడడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నాకు అంతవరకు నాకు వచ్చే కామెంట్స్లో, అంటే క్వశ్చన్స్లో ఈ 3 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే చెప్పాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు లైవ్లోకి వచ్చి మాతో మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడండి. మేము ఎందుకు డ్రెస్ ఓపెన్ చేయాలి, మేము ఎందుకు చూపించాలి? లేదా అలాంటి లైవ్లోకి వెళ్ళి మాట్లాడండి, వాళ్ళతో మీరు మాట్లాడండి. అంతేగాని మేము లైవ్ చేసే పద్ధతి మేమేంటి అనేది మీకు తెలిసినప్పుడు మాకెందుకు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు? ఫోన్లో బ్యాలెన్స్ ఉంటే ఎవరు మిమ్మల్ని చూడకపోతే, అంటే మీరు ఎవరికి తెలియకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవచ్చా? ఇది ఎంతవరకు కరెక్టో చెప్పండి. ఈ విషయానికైతే నేను ముక్కుసూటిగా నాకు బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు నేను అడుగుతున్నాను. నేనేంటి రాంగ్గా లైవ్ చేస్తున్నానని నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. యూట్యూబ్లోకి రావడం తప్ప? పని పాటు లేని వాళ్ళు యూట్యూబ్లోకి వస్తారా? యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు తప్పుడు మనుషులా? అలా అనుకుంటే మిగిలిన వాళ్ళందరూ మంచివాళ్ళ? మరి మీరు మంచివాళ్ళు అయ్యేటప్పుడు మా లైవ్లోకి రాకూడదు, మమ్మల్ని మీరు చూడకూడదు. ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు యూట్యూబ్లో రీల్స్ చూస్తారు, వీడియోస్ చూస్తారు, అన్నీ చూస్తారు. అయితే యూట్యూబ్లో రీల్స్ చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యేటప్పుడు చూస్తున్న మీరేంటి? మీరు కూడా చూడకూడదు కదా?
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మీకేమైనా ఈ వీడియోలో నేను చెప్పిన ఆన్సర్స్ మీద మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఎందుకంటే నేను ఇందులో దాచిపెట్టేసేది ఏమీ లేదు, సీక్రెట్ కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.